ఇప్పుడు ఈ వానాకాలం నాది 8వ వార్డు. అయితే ఇక్కడ ఏందంటే మనకు కావాల్సింది ఏందంటే పక్కా మనం ప్రకృతితోని కలిసిమెలిసి ఉంటేనే మనం కూడా సహకరిస్తుంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఆయన హోమాలు చేసేది. వానాకాలం రాకముందే ఆయన ఇలా ఈ ఏ కార్తె అనేది ఆయనకు తెలుసు. ఆయన వ్యవసాయదారుడు, వ్యవసాయ కుటుంబంలో పుట్టినోడు. ఇప్పటి నుంచి కాదు, ఆయన దాదాపుగా ఎన్టీ రామారావు కాంచే ఆయన దోస్తాని. ఆయన అప్పటి నుంచే కొట్లాడిండు. ఇవన్నీ నాకేమెరక అంటే నేను చూస్తూ ఉన్నా. అయితే అక్కడి నుంచి కేసీఆర్ నేను ఏం చేయాలి, ఎక్కడ కాళేశ్వరం అని ఏదైనా ఉంటే కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి అనే సారు, కేసీఆర్ అయినా కేటీఆర్ హరీష్ రావు అని ముగ్గురిని తీయకుండా ఆయన ఉండలేడు. ఆయనకు అసలు తిన్నది కూడా అరగది. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి అరగది. ఏమైనా అంటే ఏ మాట నా కేసీఆర్ ఫామ్ హౌస్లో పన్నాడు. అరే ఎందుకు పన్నాడు ఆయన? ఏ కారణంతో పన్నాడు? సింహము ఏ ఆకలి అవుతాను కదా ఏది పడితే అది తినది. అది దానికి ఒక టైం వస్తుంది. సింహం లాంటోడు కేసీఆర్ అనేటోడు. కేటీఆర్ ఆయన కడుపులో చిరుతపూలేది. అట్లాంటి కడుపులో నువ్వు ఒక్కొక్క మాట అంటే ఏ రోజైనా హోమం పెట్టినావా? వానదేవునికి వరుడునికి ఎప్పుడైనా హోమం పెట్టించిందా? ఎక్కడైనా ఏదైనా అంటే మీటింగ్ అంటాడు. లక్షలు ఎక్కడి నుంచి ఎవరి మీద పడుతున్నాయి అవి? కోట్ల రూపాయలు. సరే పోనీ, హరితారం ఎప్పుడైనా పెట్టించినావా? నేను నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి చూసినావా? ఈ చెట్లు కూడా కేసీఆర్ పెట్టించిందే. నువ్వు అవి పెట్టిన కాడైనా మళ్ళీ ఏమైనా హరితారం పెట్టించిందా అడుగు. పోయినసారి మీరు వార్డు నెంబర్ ఉన్నారా? లేను. ఈసారి నేను పోయినసారి మా ఇది బిడ్డ అయినా ఇంకొక మా తరపునే ఇంకో మా అన్న నిలబడితే నేను వాళ్ళకి ఇచ్చిన. అయితే ఇప్పుడు నేను కూడా ఏకగ్రీవం అయినా మేము. అయితే ఇక్కడ ఏంది మనకు ఫస్ట్ కావాల్సింది ఏంది? నువ్వు హరితహారం లేదు, నువ్వు ఇచ్చిన హామీలు లేవు. మళ్ళీ అందులో ఒకటి ఇప్పుడు బోనస్ అన్నావు, పడ్డాయి కొందరికి. పోయిన యాసింగ్లో పోయిన వానాకాలంలో పడలే సగం. ముందు పోయిన బత్తాలకే ఇచ్చినావు, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి ఇయ్యలే, మళ్ళీ అయిపోయినాయి. పింఛన్లు అన్నావు, పింఛన్లు సగం ఇచ్చినావు, సగం కథం అటే కొట్టుకుపోయినాయి. పాపం ఆ ముసలి అయితే ఏడ్చి సచ్చిర్రు. మళ్ళీ ఇది రైతు బంధు అన్నావు, ఎకరం నుంచి 2 ఎకరాల వరకే పడ్డాయి. మళ్ళీ అది కూడా డుమ్మ చేసినావు. ఎక్కడ తమిళనాడు కేరళకు పంపించినావు. అవన్నీ ఎరికే. రాహుల్ గాంధీకి కూడా నువ్వు ఈ మూట కట్టించి హెలికాప్టర్లు పంపించినవి కూడా ఎరికే. ఇవన్నీ ఎరికే. ఏమైనా అంటే కేసీఆర్కు నేను తెలియాలి. మనం కాళేశ్వరం ఎందుకు కట్టిండంటే ఇప్పటికి కూడా 85 లక్షల వాటర్లు పోతున్నాయి. ఇప్పుడు ఏంది దానికి ఏమంటారు మనం? ఇలా నేను వార్త చూసింది. ఇలా మనకు హరీష్ రావు ఏమంటాను తెలుసా? ఒకటే మాట, నాకు 3 నెలలు నాకు జీతం వద్దు, నాకు రూపాయి పైసలు వద్దు, నేను చేస్తా పని 3 నెలల మళ్ళీ ఏ కుంట ఉన్నదో ఏ చెరువు ఉన్నదో రింపపోతే బాంచేది అని అంటాడు. సవాల్ ఇస్తాడు. ఆ సవాల్కి ఏమంటా, వాన పల్లె ఏడా రిండింది, నల్ల తిప్పుతేనే కుండ రిండుతుంది అంటాడు. ఇలా చూసింది నేను. ఇలా V6లా నల్ల తిప్పితేనే కుండ బిందె రిండుతుంది, కానీ వాన పడని తీసి కాళేశ్వరం ఎట్లా రిండుతుంది? అరే మహారాష్ట్ర పడుతుంది కదా, గుజరాత్లో పడుతుంది కదా, నీళ్ళు ఎటుపోతున్నాయి? ఆంధ్ర పంపిస్తాడు. ఇద్దరు కుమ్మకాయి. ఆయన గురువు అయితే ఈయన శిశువు, అందరికి తెలిసిందేనే. ఆయన ఏ చెప్తే ఈయన అది చెప్తాడు. కరెంట్ కూడా అమ్ముకున్నాడు. అప్పటికే కేసీఆర్ తాత చెప్పిండు, పాపం బిడ్డ మీరు అనవసరంగా ఖరాబ్ కాకుండా నేను చెప్పిన మాట వినర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకో మళ్ళీ యథావిధిగా మళ్ళీ తెల్లందాక బోర్ల కాడ బాయిల కాడ పండుకోవాలి మీరు. మళ్ళీ కొట్టుకున్నాడు అవుతుంది, కాలం పోతుంది, కరెంట్ రాదు, వానలు రాదు, నీళ్ళు రావురా మీకు అని చెప్పిండు. ఆయన చిలుక చెప్పిండు. కానీ గొర్రె మనం ఇప్పుడు ఏంది గొర్రె కనుక కషాయం నమ్మినట్టు ఇవన్నీ తులం బంగారం చెప్పిండు కదా పాపం. ఆడపిల్ల అయ్యో నాకు 1 ఎకరం భూమి ఉండే, ఈ ఎకరంలో నీకు 5 గుంటలు అమ్మితే అయిపోతుంది కదా. అప్పుడు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి భూమికి ఎంత ఉండే అప్పుడు రేటు? 1 ఎకరానికి 60-70 లక్షలు, ఇప్పుడు 80 లక్షలు ఉండే, ఇప్పుడు 30 లక్షలకు అడుగుతాడు. అన్ని పడిపోయినాయి. ఇంత దారుణం చూస్తారు. లోకం ఏం గుడ్డిది కాదు. రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, దాన్ని మిత్తిలు అంటే దానిపైన తెచ్చిన అప్పుడే మిత్తి నేను సంవత్సరానికి 30,000 కోట్లు ఎంతో కడుతున్నా అని చెప్తాడు. కడతాండు. ఉసుక ఎక్కడ పోతాంది అందా? సీతక్క ఉన్నదా? ఆయన పేరేంది, ఇంకొక మంత్రి ఉన్నాడు. వీళ్ళిద్దరు కుమ్మకాయి, పొంగులేటి శ్రీనివాసు. వీళ్ళిద్దరికి ఆల్రెడీగా మేడారం అక్కడ ఆ రోడ్ పడతా అంటే వీళ్ళకు కాంట్రాక్టర్ వచ్చింది. అక్కడ కూడా ఘర్షణ అయింది. వీళ్ళకే పొద్దున అదేంది దానికి మన ఒక లెవెలింగ్ లేదు, అడ్జస్ట్మెంట్ ఏం లేదు ఆడ. అయితే వీళ్ళే కొట్టుకుంటారు. కాకపోతే మనం నేను అనేది పోయింది ఏంటంటే ఈ ఫ్రీ పథకాలు తీసేస్తే మేము కూడా బతుకుతాం. ఈ బయట దేశాలను చూసి కొద్దిగా ఆలోచించాలి వీళ్ళు కూడా. ఈ రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన ఉంటే ఈ ఫ్రీ అంటారు. ఒంటి మీద మచ్చ ఉంటారు చూసినావా, పొన్నం ప్రభాకర్ పాపం. ఆయన అయితే ఏం చేయాలి? మన ఒక హైదరాబాద్లో బోనాలు జరుగుతా అంటే అసలు ఆయనకు సెక్యూరిటీ లేడు. ఇప్పుడు పోయిన సంవత్సరం అట్లాంటిది ఆయన వచ్చేసి నీ ఫ్రీ బస్సు నడుతుంది, నేను పెడతానా? కరీంనగర్ కాడ 2 బస్సులు కాలినాయి, ఎలక్ట్రిషన్ బస్సులు. ఎరికేనా ఆయనకు?
ఎవరి అవి బస్సులు ఎవరికి ఇచ్చిర్రు లేవా? ప్రైవేట్ బస్సులు గవర్నమెంట్ బస్సులు లేవా? ఫ్రీ అంతకుముందు ఫ్రీ లేనప్పుడు పైసలు కట్టి మేము పోలేదా హైదరాబాద్ ఢిల్లీ దాకా పోయినాం బస్సులో. మంచి పథకమే. ఒక ఇంట్లో 10,000 మిగులుతుంది అంటే ఆడవాళ్ళకు ఒక ఇంట్లో 10,000 మిగులుతుందని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ 10,000 వెళ్ళి వైన్స్ కాడ ఎంత ఖర్చు అవుతుందో వీళ్ళకి ఎరికేనా? బెల్ట్ షాప్ల కాడ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అయ్యో నా పిల్లం పోతాను కదా 500 మిగిలే కదా అని ఈయన పోయి 500 కాడ వెయ్యి ఖర్చు పెడతాడే. మీరు ఊకే పోతారా మరి బస్సులో మేము పోయి మా ఆడోళ్ళు పోయినా కానీ మా ఆడోళ్ళ ఖర్చు మేము పెడుతున్నాం కదా. ఆయన అక్కడ తీయకుండా ఇక్కడ తీసుకుంటాను కదా. ఇప్పుడు కాంట్రాక్టర్ ఎంత ఇప్పుడు వైన్స్లకు ఎంత పెంచిండు? ఒక మనిషి ఇప్పుడు టెండర్ వేస్తే 2 లక్షలు పెట్టిండు. పోయినసారి అంతకుముందు సంవత్సరం కేసీఆర్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఉండే. ఇప్పుడు మాత్రం 2 లక్షలు ఎందుకు పెట్టిండు? కారణం ఏంది? కాళేశ్వరం నువ్వు చెప్పినావు కదా, సరే ఈ అన్ని పక్కకు పోనీ. కాళేశ్వరం ఇప్పుడు ఏదైనా కాళేశ్వరం నువ్వు కాళేశ్వరం చేపట్టే నువ్వు గెలిచినావు. నువ్వు కాళేశ్వరం ముందు పెట్టి నువ్వు అది ఏదో ఎవరికైనా ఒకటి బలి చేయాల్సిందే. ఇక్కడ కావాల్సింది నీకు ఏంటంటే కాళేశ్వరం నువ్వు నీకు రిపేర్ చేయడానికి ఎవడు వస్తలేడా? టెండర్ నువ్వు వేస్తలేవా? లేకపోతే నీ దగ్గర డబ్బులు లేవా? నీకు ఇచ్చడో నాకు ఇచ్చడో లేవా అని అంటున్నావు. దానిపైన విచారణ నడుస్తుంది, అంటే కేసు నడుస్తుంది. అయిపోయే వరకు మేము ముట్టుకోము, మేము అసలు నీళ్ళు కూడా వదలమని చెప్పి. మరి ఇసుక ఎందుకు తీయాలి? ఇసుక ఎందుకు తీయాలి? ఎవడు అబ్బా సొమ్మ అది? నీ అయ్య సొమ్మ నా అయ్య సొమ్మ? తీయడానికి ఎవరు నువ్వు చెప్పు? నువ్వే మీరే చెప్పారు. ఎవరైనా చూసుకోనికైనా ఇప్పుడు ఈ వస్తువు నీది కాదురా. ఇప్పుడు మేము ఇద్దరు అన్నదమ్ములో ఉన్నాం. కేసీఆర్ మీరిద్దరు ఉన్నారు, కొట్టుకున్నారు. పోయి కోర్టులో కేసు అయింది. ఆ కేసు అయిన భూమికి ఎవరు దున్నుకుంటారా? బీడు పడి ఉండాలాడా? నువ్వు ముట్టుకునే దేనికి చెప్పు? నీకు కేసీఆర్కి లొల్లైంది. నీకు కేసీఆర్ హైకోర్టులో పెట్టుకున్నారు, సుప్రీంకోర్టులో పెట్టుకున్నారు, అయినా కూడా తెగలేదు. తెగనప్పుడు నువ్వు ఎందుకు చేయాలి ఆ పని? ఉసుకపోతే నీకు అవుతుందా? నేను చేస్తానంటే చేసి ఇగో పని చేస్తానా? మరి ఇది ఎట్లా కావాలి? పంప్ హౌస్లో ఆన్ చేస్తే మొత్తం మునిగిపోతుంది, మొత్తం కూలిపోతుంది. తప్పు అయినా చేసేది ఏంటంటే ఇప్పుడు మీకు ఎప్పుడైనా వచ్చినా కాళేశ్వరం నీళ్ళు? మాకు అంతకుముందు ఇప్పుడు వానాకాలం ఇచ్చిపెట్టిండు. అది కూడా ఇజ్జత్ మే సవాల్. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు చూసినావా, ఆ నీటి పాఠశాల మంత్రి కదా. ఆయన ఏం చేసిందంటే ఇక నా ఇజ్జత్ పోతుంది, ఇల్వ పోతుంది. అప్పుడే నేను సీఎం అయ్యేదాకా నీ గడ్డం తీయనని గడ్డం ఇప్పుడు కూడా ఉన్నది. ఆయనకు 2 టవలు కావాలి, ఒకటి నెత్తి మీద ఒకటి మెడల. ఆ మెడతో ఇప్పుడు ఎట్లా పోతాడో ఏందో కానీ తర్వాత ముచ్చట. కానీ ఇప్పుడైతే కావాల్సింది ఏంది? కనీసం ఇప్పుడు నీళ్ళు ఇస్తే. వానలు లేవు మనకు, నీళ్ళు వస్తున్నాయి పైనుంచి. ఆయన మేడిగడ్డ అక్కడ ఎందుకు కట్టిండి తెలుసా? ఉత్తగానే కాదు. కేసీఆర్ అనేటోడు ఉత్త మనిషి కాదే. అయినా సచ్చి బతికడు. 80,000 పుస్తకం చదివిన దిమాగ్ కూడా లేదు కేసీఆర్కి ఊరి చేయాలి అని చెప్తాడు కదా ఈ పని చేసిన. ఈయన ఏబిసిలు రానోడు. వాళ్ళు చదువు అంటే ఏమొస్తాయి? ఇంగ్లీష్లా ఏబిసిలు రావు. వాళ్ళు చదువు అంటే వాళ్ళు చెప్తాను, ఇంగ్లీష్ చెప్పమంటే వాళ్ళు చెప్తాడు. అట్లాంటి సరే వచ్చిందే, అయినా ఏదో అదృష్టం మంచిగా వచ్చినందుకైనా కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మళ్ళీ వస్తే నేను ఇట్లా చెడిపోతా కావచ్చు. కనీసం ఇంకిత జ్ఞానమైనా ఉండాలి, ఉండాలా. ఈ లేకుంటే ఎట్లా? ఏమైనా అంటే నేను ఇప్పుడు మహిళా సంఘం మొన్న ఇక్కడనే ఐకేపీ సెంటర్ సరిగా కూడా ఇగో ఇక్కడ నడవలే. ఇళ్ళందా కూడా నడిచి ఈ మహిళా సంఘాన్ని మహిళల మీద నేను రుద్దుతాడు. ఈ మహిళా సంఘం వాళ్ళకి బస్సులు ఇచ్చిండు. అబ్బా పాపం ఆడ మన హుజరాబాద్ మైబాద్ కాడ అబ్బా ఆడోళ్ళని నెట్టిర్రు బస్సు. అది కూడా తెలుసు. ఇవన్నీ ఇప్పుడు అది ఒకటి అయిపోయిందా? ఇప్పుడు అంటే మళ్ళీ ఇంకో విషయం తెలుసా? ఇలా ట్విస్ట్, ఊరియా బత్తాలంట మీ సేవలపై అప్లై చేసుకోర్రి 48 గంటలు. ఆడ కూడా 50 రూపాయలు ఇవ్వాలంట అదనంగా ఈ బుక్ చేసినట్లు. అదొకటి అయిపోయిందా? ఇప్పుడు అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మహిళా సంఘం వాళ్ళకే ఇంట్లోనే వీళ్ళు ఏం చేయాలంటే ఊరియా బస్తాలు వీళ్ళు కూడా అమ్ముకోవాలని ఇప్పుడు చెప్తాడు. ఈ లైసెన్స్ కూడా ఇస్తారంట వాళ్ళకి. ఇక ఈ ఆడవాళ్ళతో పెట్టుకుంటూ అమ్మకూడ పోయి ఇక తాగోపోకుండా ఉంటాడు. గతం ఆడిపోయినాక ఇట్లా అయిన పోలీసుని పిలిచా. ఏంద్ర బిడ్డ అంటే వాడికి పల్ల కొట్టే. ఐకేపీ సెంటర్లో మొన్న గడ్డనైంది. రీసెంట్గా మొన్ననే యాసింగే జరిగింది. పిల్లగానే పోయి కొట్టే కేసు అయింది. ఇతను ఇప్పుడు ఈ ఆసాయం మీదనే. ఓకే, రేవంత్ రెడ్డి ఏ సభ ఎక్కినా కూడా కేసీఆర్ సాగుని, కేటీఆర్ని, హరీష్ ఎందుకు అన్న? అసలు అంతగానే ఏం పాపం చేసారు వాళ్ళు? మంచి పనులు చేసింది వాళ్ళ ప్రభుత్వంలో. అన్నీ రెచ్చగొట్టుడు, మనిషిని రెచ్చగొట్టుడు. కానీ ఎంత రెచ్చగొట్టినా కానీ, ఎంత దెబ్బలు తగిలిన కేసీఆర్ ఆయన కాయలు కాసి ఒంటి నిండా ఈ మాటలు ఆయన పెద్ద సమస్య కాదు. ఈ దెబ్బ ఆయన పెద్ద సమస్య కాదు. ఆయన చెప్పేది ఈ రేవంత్ రెడ్డి మళ్ళీ నేను రాను, మళ్ళీ ఈ జన్మలే అనాలే, మళ్ళీ ఒక జన్మలో నేను వస్తాను రాను అని కాడుకున్నాడు అన్నట్టు. ఆయన భ్రమపడతాడు. ఈయనకు అనకపోతే నాకు ఇప్పుడు కేసీఆర్ అనగానే ఎవరైనా ఇప్పుడు సభలో పోయినాడు అని సపోర్ట్లు కొడతారు. కేసీఆర్ పెరగానే సపోర్ట్ కొడతారు. ఆ తర్వాత ఎవరైనా సపోర్ట్ కొడతారా? మీకు అర్థమవుతుంది? ఎప్పుడైనా గమనించి ఒకసారి కేసీఆర్ను తిట్టక ముందే కేసీఆర్ అన్నట్టు చూసినావా? అప్పుడే ఓ అని మొత్తుకుంటారు, క్లాప్స్ కొడతారు ఈ జనాలు. నేను గమనించిన. మీరు కూడా ఒకసారి రిప్లై చేసి చూడండి ఆయన సభ నడిచినప్పుడు. నల్గొండ కాడ పెట్టిండు. నల్గొండ కాడ పాపం మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది సార్ అని ఒక బోర్డు రాసుకొని నిలబడ్డాడు.
మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది ఇక్కడ, మాకు బతకడానికే కష్టంగా ఉన్నది, కొంచెం చూడండి సార్ అని ఒక బోట్ రాదు మాట్లాడలేక, ఎందుకంటే దగ్గర పోనీయరు కదా, ఏమైనా అంటే పక్కన నెడతారు ఓకే. అట్లా. ఇప్పుడు ఏదైనా ఉంటే చర్చకు రండి, ఫామ్ హౌస్లో పండుడు కాదు, ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు. కేసీఆర్ ఎందుకు రావట్లేదు అన్న అసలు? అయితే కేసీఆర్ మొన్ననే రీసెంట్గా ఏం జరిగింది, మేము లెక్కలు చెప్తాం మీరు రావాలి అని ఎవరు, ఈ రేవంత్ రెడ్డి అయినా మన పొన్నం ప్రభాకర్, ఈ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ సవాల్ వేసిర్రు. ఎవరికి వేసిర్రు? కేసీఆర్కును కేటీఆర్కు. కేటీఆర్ రా నీకు దమ్ముంటే రా అని చెప్పిండు. కేటీఆర్ పోయినా కానీ దగ్గర రానియలే. ఏది వాళ్ళ ఏదో హోటల్ ఉండదట, అక్కడి దగ్గర రానియలే. మళ్ళీ ఇంకొకటి హరీష్ రావు కూడా సవాల్ వేస్తే హరీష్ రావు పోతే పోయి తీసుకోపోలేదా, పోలీసు వాళ్ళు గుంజుకొని లాక్కోపోలేదా, మీరు పోతే లొల్లి అయితే సార్ అంటే, లొల్లి దేనికి? మేము మాట్లాడేమైనా గుండగాలమా? ఆయన ఏమైనా గుండగాడా లేకపోతే రౌడీజమా? ఏం చేసిండు? ఏమైనా ఎవరికైనా మర్డర్ చేసిండా? చెప్పండి. అరే మనిషి ఒక మాట మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. ఏదైనా జరగని ఇప్పుడు ఎవరి మీద భారం పడుతుంది? 2,50,000 రూపాయలు ఒక మనిషి మీద, పుట్టబోయి పిల్లగాని మీద కూడా ఉన్నది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి చెప్పిండు ఇట్లా, ఏమని? పుట్టబోయే కొడుకు మీద కూడా అప్పులు ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు కూడా ఎంత ఉన్నాయి? ఇప్పుడు V6 వార్తలు వాళ్ళదే కదా. ఎవరిది? మన మైబాద్ ఆయన పేరేదో ఉన్నది, వివేక్, ఆయనది ఉన్నది. ఆయన ఛానలే, నేను ఫాలోవర్స్ కూడా ఆయనకే నేను. ఇప్పుడు వాళ్ళు చెప్పేది వాళ్ళే, వినేది వాళ్ళే, ఏదైనా కానీ కింద మట మీద మట వాంచేది వాళ్ళే. రాజకీయం రౌడీజం ఉన్నోడే రాజకీయంలో పోవాలి. ఇవన్నీ నేను ఎన్ని చెప్పినా, నువ్వు ఎన్ని విన్నా కానీ అంత వేస్టే. తొక్కుకుంటా వచ్చినా అని చెప్తున్నాడు. నిజంగానే తొక్కుంటా వచ్చిండా రేవంత్ రెడ్డి? తప్పు ఆలోచన అది. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు ఒక గురువు కదా. అరే బిడ్డ అది మూలపడుతుందిరా, కొంచెం నువ్వు కూడా లేరా, ఎవ్వరు లేరిగా, అయ్యా నువ్వు లేస్తే కొద్దిగా నీకు ఉన్నా కదరా నేను అండా అని. ఇక తర్వాత నేను ఒక్కటైతే ఇక తెలంగాణ నువ్వు ఆట ఆడు, నేను ఆంధ్ర నీటు ఆట ఆడతా అని అటు జగన్ అనగదొక్కిర్రు, ఇటు వసి కలుపుతారు. వసి కలపకుండా ఎవడు రాడు. మనలో మనకే ఎన్నుపోట్లు ఉన్నారు. ఈ దీనిలో వెన్నుపోటు తప్ప ఇంకేం రాలే ఇక్కడ. ఇప్పుడు కానీ ఒకటి ఏంటంటే హరితహారం రాలే. ఫైనల్గా చెప్తానా, కాళేశ్వరం నీళ్ళు ఇప్పుడు కూడా వస్తాయి, రావని కాదు, కానీ నీళ్ళు అన్నీ కిందికి పోతున్నాయి, మళ్ళీ కిందికి ఆంధ్రకే పోతున్నాయి. అవన్నీ నీళ్ళు ఇప్పుడు 3 పంప్ హౌస్లు కనుక ఆన్ చేసిండు అనుకో, 4 పంప్ హౌస్ల నీళ్ళు కిందికి పోతాయి. ఇంకా అంత నీళ్ళు వస్తున్నాయి. నిన్నటికి ఆటికి ఎంత అంటే 20,000 మిల్లీమీటర్లు తక్కువ అయినాయి వాటరు. అంటే రోజు తక్కువ అయితే కానీ ఎక్కువ అయితే కాదు కదా, ఎందుకు పోనీయాలి అట్లా. ఓకే, నువ్వు ఇప్పుడు వార్డ్ నెంబర్ అయినావు, కాంగ్రెస్ ప్రభుత్వంలో వార్డ్ నెంబర్ అయినావు, ఆనందంగా ఉన్నావు అంటే పనులు చేయాలని అనిపిస్తుంది? స్వేచ్ఛ అనేది పోతుంది. ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువ అలవాటు అయ్యారు. ఈ మాట అనగా నేను ఈ మాట అంటున్నా, స్వేచ్ఛ అనేది తగ్గిపోతుంది. యూత్ పొరగాలు ఖరాబ్ అవుతారు. రాజకీయంలో యూత్ పొరగాలను గుంజకుర్రి. వ్యసనానికి తాగుడుకు బానిస కాకుండా చేయకుర్రి. రెచ్చగొడతారు. అరే నువ్వు రారాబాయ్ అన్ని తీసుకోపోతారు కదా. వానికి ఎందుకయ్యా ఏమైనా అంటే ఒక కోటరు, ఒక బీరు, ఇది అవసరమా? ఇదేనా మీ ప్రభుత్వం? ఇదేనా మీరు మనం నడిపించేది రాజకీయం? అరే యూత్ పొరగాలంటే ఒక ఊరి పెద్ద మనిషి అన్నాక ఓ ఊరి పెద్ద మనిషి మాట వినాలే. అట్లా నువ్వు ఒక మా తండ్రి లాంటి పెద్ద కొడుకు లాంటి నువ్వు రేవంత్ రెడ్డి అనేటోడు, ఒక పెద్ద కొడుకు లాంటి పెద్ద కొడుకు అయ్య స్థానంలో ఉన్నాడు. అయ్య ఉండి 4 చెప్పడా? నీకు ఒక్కను ఉండి కూడా ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది వార్డు నెంబర్లు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు, నీకు హోమ్ మినిస్టర్ అందరు ఉన్నారు. అందరూ ఇన్ని మాట వినరా? ఒక బత్త ఇప్పుడు ఊరియా బస్తా, సరే ఊరియా బత్త పక్కకి ఇచ్చిపెట్టి అది ఒకసారి 2 సార్లు పడుతుంది. 20 ఎంత అయింది? డిఏపి ఎంత అవుతుంది? ఇప్పుడు ఇవన్నీ పోయి బీజేపీతో కొట్లాడలేవా నువ్వు? నీకు దమ్ము లేదా? అంతా నీకు దమ్ము లేదా చెప్పు. నువ్వు ఏమైనా అంటే మనము ఇప్పుడు సెంట్రల్ దాని అంటావు, పెట్రోల్ రేట్ పెరుగుతుంది, డీజిల్ రేట్ పెరుగుతుంది. ఇక ట్రాక్టర్ 1 లక్ష రూపాయలు దింపి నీకు డీజిల్ రేటు పెంచిండా? పెట్రోల్ రేట్ పెంచిండా? ఊరియా బత్తాలకు 20 అన్నిటి పెంచిండా? కారణం ఏంది? ఓకే, మీ ఎమ్మెల్యే ఇప్పుడు మీకు ఏమైనా పనులు ఇస్తుండా? అంటే మీ వార్డు నెంబర్ కదా, మీ ఊరికి ఏమైనా అభివృద్ధి చేసుకున్న పనులు ఏమైనా ఇస్తుందా? అభివృద్ధి అంటే మొన్న ఒక శంకుస్థాపన కదింది. మన మహిళా సంఘం మన మహిళా సంఘం వాళ్ళది బిల్డింగ్ కట్టిద్దామని అదొకటి మాత్రం చేసిండు. ఇక ఇంకేం అంటే మేము చెప్పినాం చేస్తాం. కేఆర్ నాగరాజు చేస్తా అన్నాడు. మేము పోయి అడిగితే ఇట్లా సార్ మా ఊరు ఇట్లా డెవలప్ అవుతలేదు, ఇట్లా ఏం చేయాలంటే చేద్దాం బిడ్డ అన్నాడు. ఓకే ఇక చేస్తాడంటే ఇక లాస్ట్ పోయే టైంలో ఇక చేస్తాడు. ఇక మనకి ఇట్లనే ఇక కుక్కకు బిస్కెట్ వేసినట్టు ఎత్తాడు కదా, ఆయన కూడా పోతాడు. ఆ తర్వాత ఇగో గిట్టనే వస్తానే పోతాడు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న కాడికి రూపాయలు మాత్రం దాచుకుంటారు. అయ్యా
ఎందుకంటే మేము మొత్తం రావో అని ఇక ఉన్న కాడికి మొత్తం దగ్గర చేసుకుంటారు. ఆ తర్వాత మాత్రం ఇక ఎవరికి మళ్ళీ అటు నుంచి ఇటు ఒకటి మాత్రం ఇది ఒకటి మారాలి రాజకీయం, అటు నుంచి ఇటు నుంచి అటు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్న కానే ఉండాలి. మళ్ళీ ఈ కేసీఆర్ సార్ కూడా మళ్ళీ తప్పు చేయకుండా ఒకటి మాట చెప్తానా, మళ్ళీ ఎవడెవడు ఉన్నారో ఈ ఇళ్ళకెళ్ళి బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయినోడు మళ్ళీ ఇళ్ళకి రావద్దుగా, వాళ్ళకు చెడ్డి చినిగి దాకా కొట్టాలి. అట్లయితేనే మంచిగా సెట్ అవుతారు. లేకపోతే ఇంకొక ఇట్టనే ఇప్పుడు మన ఇంటి కుక్క మనం ఇంత బుక్కెట్ అన్నం పెడితే ఎంత విశ్వాసంగా ఉంటారో కేసీఆర్ కూడా గంతే చేసిండు. కాకపోతే కేసీఆర్ కూడా ఇలానే చేసిర్రు ఇళ్ళ కూడా. అప్పుడు కూడా ఒకప్పుడు ఈయన కూడా ఇట్లనే ఎందుకంటే వాళ్ళకి రానప్పుడు ఇట్లనే కుస్తూనే ఉంటారు. ఎద్దు నడవందని ఎద్దుకు కనుక ముళ్ళు పొడిచినట్టే మాకు వాళ్ళకి ఏం తేడా ఉండేది. మాకు ఎడ్లుంటాయి, వాళ్ళకు కింద చేతుల కింద ఒక మంత్రులు అవిలో ఇవిలో ఉంటారు. ఒకట్లా సంతోషం. ఎవరు వస్తారు మళ్ళా ఇంకేం చెప్తాం అయ్యా, తాత కేసీఆర్. రేవంత్ రెడ్డి వస్తాడు. రేవంత్ రెడ్డి ఆయన వెనకాలనే ఉంటాడు, ఇక కేసీఆర్ వెనకాలనే ఉంటాడు, ఇక ఏడిపోతాడు వెనకాల. మళ్ళీ తిరిగి వద్దా మళ్ళా. ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు ఎంత బాధపడతాం, ఆయన కూడా అంత ఇంకా డబల్కు బాధపడతాడు. ఉంటారు ఆయన ఏడపోతాడు, ఇంతే ఉంటాడు. ఈ తెలంగాణ హైదరాబాద్లో ఉంటాడు, ఎక్కడికి పోడు. లేకపోతే ఇప్పుడు లెక్క మళ్ళీ ఇప్పుడు అంత ఉన్నది స్వామి, రోజు వింటూనే ఉంటాను నేను. ఒక్క రోజు కూడా వినంది వార్తలు చెప్తా ఉంటాను. ఒక లాస్ట్ ఫైన్ అనమాట, రేవంత్ రెడ్డి సభలో ఎక్కినా కూడా ఎవరినో తిట్టడం కానీ ఇది అది దాని గురించే మాట్లాడతారు. కేసీఆర్ ఏమో మంచి మాటలు చెప్తారు. కేసీఆర్ కూడా బూతులు మాట్లాడతాడు, అది నేను గ్యారంటీ ఇస్తా. బూతులు నేర్పించిందే కేసీఆర్. ఎందుకంటే బూతులు ఉత్తగానే రాలే ఆయనకు. నువ్వు నన్ను ఎందుకనో మరి ఇప్పుడు నుంచి నువ్వు నేను ఇద్దరు మాట్లాడుకుంటున్నావు. నీ నోట్లోకి వెళ్ళి వస్తలేవు, నా నోట్లోకి వెళ్ళి వస్తున్నావు. ఎవడన్నా తప్పు చేస్తేనే కదా. కించపరిచినట్టు మాట్లాడారు అసలు కేసీఆర్. అది ఆయన బ్లడ్ అట్లాంటిది. వాళ్ళ ఇప్పుడు ఆయన నేనేమంటానా, ఎన్టీ రామారావుకు వస్తాయా అన్నాడు ఆ మాట ఎప్పుడైనా? అనలే కదా. మరి ఆయన దగ్గర ఈయన నేర్చుకునేదే కదా విద్య. ఈయన చదువుకున్నాడు. ఏంది ఒక్క బుక్క 2 బుక్కుల ఆయన ఒకటే భాష. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోజ్ అని చెప్తానా, ఇంగ్లీష్లో మాట్లాడరాదు సరిగా, ఒకటి అయిపోయింది. హిందీలో మాట్లాడతాడు కొద్దిగా, అది సెట్ అవుతుంది, పర్వాలేదు. ఈ మన కేరళ తమిళనాడులో మాట్లాడతాడా, ఉర్దూలో మాట్లాడతాడా? ఇప్పుడు వేరే దేశాలకు పోతాడు, మాట్లాడతాడా? కేసీఆర్ సార్ మాట్లాడతాడు. కేసీఆర్ సార్ పక్కగా మాట్లాడతాడు. ఆయన రాని భాష లేదు. నరేంద్ర మోడీతో సవాల్ వేసినాడు ఈయన ఒక లెక్కన. అనే ఏందా మీరు కూడా, నేను మీటర్ పెడతా అంటే నువ్వు ఎట్లా పెడతావు నేను చూస్తా పో అన్నాడు. అర్థమైందా? ఈయన రేవంత్ రెడ్డి పోయి కాలు పెట్టిండు, పక్కన కూర్చున్నాడు కేసీఆర్ సార్ పక్కన పోయి కూర్చున్నాడు. ఇవన్నీ చెప్పుకుంటా గొప్పతనం, ఆయన గొప్పగా చెప్పుకుంటా ఏం భయం ఉన్నది. నేను స్వచ్ఛగా ఉండాలంటే మళ్ళీ ఇదే ఇట్లనే ఉండాలి. కేసీఆర్ సారే రావాలి, కేసీఆర్ తర్వాత వాళ్ళ కొడుకే, ఆ తర్వాత ముచ్చటాది. కానీ ఇప్పుడు మాత్రం ఇక రేవంత్ రెడ్డి సారు ఇక చాలు, నీ ఇడ్లీ నీ బోండలు ఈ పిల్లగాలు పెట్టేది అది కూడా 4 రోజులు నడుతుంది, అది కూడా కల్తీ అవుతుంది. మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయ్యి మళ్ళీ పొరగాలు ఎంతో ఆగమవుతారు. ఈ చూడు ఇంకో 1-2 నెలలకి రాకపోతే నన్ను అడుగు. ఈ మొన్న ఆయన పేరేంది, మన పొన్నం పొరాకర్ సారు కూర్చొని తిన్నాడు. రోజు కూర్చోమని తినరాదు మనం, వాళ్ళ మనవరాలు పంపిస్తామైతుంది. ఈ ప్రైవేట్ స్కూల్ పంపించారు కదా, వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు వాళ్ళ కూడా. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? పేదోడు లెక్కనే ఉంటాడు, ఉన్నోడు లెక్కనే ఉంటాడు. కానీ పోయే కాడ మాత్రం అదే కట్టెల మీద పోతావు. డబ్బుతోని పోవు, బంగారంతో పోదు. మళ్ళీ బంగారం పోయినా కానీ మళ్ళీ ఆ బంగారం ఎత్తుతోడు ఇంకొకటి వస్తాడు. ఈ డబ్బు అనేది ఎలా కాటిలో కాలిపోతుంది, కానీ బంగారం కాలది, ఎట్లుండదో ముద్ద అవుతుంది. ఇన్ని ఉంటుంది, ఇంత సంపాదించుకుంటారు ఒక్కొక్కరు కాడ. అయితే నాకైతే విరక్తి పుడుతుంది. ఎందుకురా నాయన ఈ 4 కర్రల మీద పోయేటోళ్ళం మనం. ఆ 4 కర్రల మీద కూడా మోసేటోడు ఎవరు లేడు. తీసుకుపోయి ఏదో మన బండ్లే తోలుతారు ఇప్పుడు.